ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ, వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా. ఆ వెలుగే సత్యం శివం, గుర్తిస్తే నీదే జయం. ఒక మగువ శాపంతో పసివాడే గగనం, ఒక మహిళ శపథంతో కొణికింది భువనం. మధురం నీ చరిత్రం. ఓ మగువా జై భవ, ఓ మహిళా విజయీ భవ. ఒట్టి మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము, చిత్తశుద్ధితో చెమట ఊచితే అందదా విజయము. పిడుగురాలిన అడుగు ముందుకు వేయుడే ధైర్యము, మనసు చూపిన మార్గ మొదలక సాగని పయనము. అంతులేనిది నీ సహనము, సాటి లేనిది నీ త్యాగము. బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో, మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో, గెలుపే నీ ధ్యేయం. సాహసమే నీ ఆయుధం, సాధించే నీ ఆశయం. సాహసమే నీ ఆయుధం, సాధించే నీ ఆశయం. మీ సాయం మేము ఎప్పుడు మర్చిపోలేమండే. నేను మీ నుంచి ఆశించేది కృతజ్ఞతలు కాదు, పనితనం. అమ్మా ఇది మా మిల్లమ్మా, మా సొంత మిల్లు లాంటిది. బద్దకించకుండా ఒళ్ళోంచి పనిచేస్తాం. మీరు చూస్తూ ఉండండి, వచ్చే సంవత్సరం ఇదే రోజుకి మన మిల్లే సిటీ మొత్తంలో నెంబర్ 1 అవుతుంది. అవునమ్మా. నమస్కారం మేడం. నమస్కారం. వాట్ ఏ సర్ప్రైజ్, మీరు ఇక్కడున్నారండి మేడం. ఇది మా మిల్లే. మై గుడ్నెస్, ఇది మీ మిల్లా? అవును, మీరేంటి ఇలా వచ్చారు? ఉద్యోగం కోసం, మేనేజర్ కోసం మీరు వెతుకుతున్నారని తెలిసి. మీరేదో ఉద్యోగం చేస్తున్నారు కదండి. ఏం ఉద్యోగం? అది ఒక ఉద్యోగమేనా? పేరుకి ఎగ్జిక్యూటివ్ పోస్టు, కానీ చేయాల్సిందేమో స్మగ్లింగ్. ఆ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేయడం నాకు ఇష్టం లేక ఆ ఉద్యోగం వద్దని చెప్పాను. ఐఎమ్ ఎన్ ఇండియన్ మేడం. ఆకర్షణీయమైన జీతానికి ఆశపడి నా దేశానికి నేను ద్రోహం చేయలేను. అయితే ఆ ఉద్యోగం వదులుకుని మా దగ్గర ఉద్యోగం చేయడానికి వచ్చారా? అవునండి, ఇదిగో నా బయోడేటా సర్టిఫికెట్స్ చూడండి. రైస్ మిల్ మేనేజర్గా మీరేం చేయగలరు? పెద్ద జీతం మేమివ్వలేం. ఇమ్మని నేను డిమాండ్ చేయడం లేదు కదా మేడం. మీరు ఎంత ఇవ్వాలనుకుంటున్నారో అంతే ఇవ్వండి. సరేననుకోండి, అసలు రైస్ మిల్లు మేనేజర్గా మీకు అనుభవం ఉందా అని. లేదు, అయినా ఒకే వనరులు పికప్ చేస్తాను. రైస్ మిల్ అనుభవం లేకపోయినా పల్టూరు వాడినే, రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని. ధాన్య రకాల గురించి చెప్పంటారా, బియ్యం నాణ్యత గురించి చెప్పంటారా, పొట్టు తౌడు గురించి చెప్పంటారా, దేని గురించి చెప్పంటారు? అడగండి మేడం, నన్ను ఇంటర్వ్యూ చేయండి. ఇంటర్వ్యూ చేయమంటే నవ్వుతున్నారండి మేడం. మీ మాటలు ఫన్నీగా ఉంటేను నవ్వు వచ్చింది. నేను ఎప్పుడు ఇంతేలేండి, టేక్ ఇట్ ఈజీ పాలసీ నాది. అబులు, ఈ అపాయింట్ చేసుకుందామా? తెలివైన ఆయనలాగా అనిపిస్తున్నాడమ్మా. పర్లేదు, పనిలో నెక్కొస్తాడులేమ్మా. సరే పెరుమాళ్ గారు, యు ఆర్ అపాయింటెడ్. రేపే వచ్చి జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ మేడం. అమ్మగారు, ఈయన పేరు కూడా పెరుమాళ్ళేనా? అవును. అయితే మన అయ్యగారి పేరే అన్నమాట. పెరుమాళ్ గారు, మీ మోపెడ్కి సైలెన్సర్ పెంచారా? మా మిల్లు సౌండ్ కన్నా మీ మోపెడ్ సౌండ్ ఎక్కువగా ఉంది. రేపు వచ్చేటప్పుడు సైలెన్సర్ వేయించుకురండి. అలాగే మేడం, వస్తాను మేడం, వస్తానండి. అయ్యా మంచిదండి. మరి ఏ రసమే, మన అయ్యగారితో మన కొత్త మేనేజర్ వస్తున్నాడు, మనకు అంతా మంచిగా జరుగుద్దిరా. నా బుజ్జి, నా బంగారం.
ఆకలిస్తుందా నాన్న? శాంతి, ఆ నీ మనవడితో ఆడుకుంటున్నావా? అమ్మా, వీడితో ఆడుతుంటే మనసులో బాధంతా గాల్లో కలిసిపోతుంది. శాంతి, నీ చిన్నప్పుడు మా అమ్మ, అదే మీ అమ్మమ్మ, నిన్ను కూడా ఇలాగే ఆడిచ్చేది. నేను పనిలో ఉన్నప్పుడు నీ ఆలన పాలన తనే చూసుకునేది. నేను మీ తాతగారి పేరు వచ్చేలా నీకు పేరు పెడదాం అనుకున్నాను, కానీ మీ అమ్మమ్మ పట్టుపట్టి నానా గొడవ చేసి తన పేరే నీకు పెట్టుకుంది. ఆ శాంతం, ఆ మంచితనం, ఆ పరోపకార గుణం నీకన్నీ మా అమ్మ బుద్ధిలే వచ్చినాయి. అమ్మా, ఆ? ఫోన్ ఎవరో చూడు. ఆ. హలో, ఎవరు? నేను సేట్ని మాట్లాడుతున్నాను. శాంతమ్మ గారు ఉన్నారా? ఉన్నారు, ఒకసారి పిలుస్తారా? ఉండండి. శాంతి, సేటు నీతో ఏదో మాట్లాడాలంటున్నాడు. హలో, నమస్కారం సేటు గారు. నమస్కారం. బాగున్నారా? మీరు బాగుంటే మేము బాగుంటాం. ఈ నెల వడ్డీ మీరు పంపలేదు, దానికే ఫోన్ చేశాను. చూడండి శాంతి గారు, మీరు మాకు తెలియదు. నాయుడు గారు సంతకం చేసి గ్యారంటీ ఇస్తే మీకు అప్పిచ్చాం. ప్రతి నెల 7వ తేదీ దాటకుండా వడ్డీ కట్టాలని 1-2 సార్లు చెప్పాం. ఇవాళ 11వ తారీఖు, 5 రోజులు లేట్ అయింది. ఇలా చేస్తే లాభం లేదండి. 2 రోజుల్లో వడ్డీ చెల్లించండి. మళ్ళీ మీకు మేము ఫోన్ చేయం. నమస్తే శాంతి గారు. శాంతి, సేటు ఏమంటున్నాడు? ఏమంటాడు? ఆలస్యం చేయకుండా వెంటనే వడ్డీ కట్టమంటున్నాడు. సేటు ఫోన్ చేస్తాడని అనుకుంటూనే ఉన్నాను. చేతిలో పైసా లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. వినోదిని, బాలాజీని అడిగి చూడు. అడిగి లేదనిపించుకొని నా గౌరవం పోగొట్టుకోదలుచుకోలేదు. ఒకవేళ అడిగినా ఇచ్చే పరిస్థితిలో వాళ్ళేరు. దినదిన గండం నూరేళ్ల ఆయుష్లా ఉంది మన పరిస్థితి. ఎవరిని అడగాలో ఏం పాలుపోవడం లేదు. ఎవరిని అడగక్కర్లేదమ్మా. అమ్మా, ఖాతాదారుల నుంచి డబ్బు అందింది. ఈ బ్యాగులో 2 లక్షలున్నాయి. ముందు సేటుకి ఇవ్వాల్సిన వడ్డీ ఇచ్చేయి. ముందు సేటు సంగతి చూడమ్మా. శాంతి, చూసావటే, నీ కొడుకులు చేయలేని పని నీ కూతురు చేసిందే. భాగాలు పంచుకోవడం తప్ప బాధ్యతలు పంచుకోవడానికి కొడుకులు ముందుకు రారని ఇప్పటికైనా నీకు తెలిసొచ్చిందా? ఈ కాలంలో కొడుకులు నమ్ముకొని లాభం లేదు. మంచికి చెడుకి నిలబడేది కూతుళ్లేనమ్మా. నువ్వు నా కూతురివి కాబట్టి నన్ను ఆదరించావు, తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు. ఇదే నీ స్థానంలో నా కొడుకే గనక ఉండుంటే ఆదరించేవాడా? ఆదరించడే, చస్తే ఆదరించడు. ఇందు ఎప్పుడు ఈ కుటుంబం గురించి ఆలోచిస్తుంది. మనం కూడా దాని భవిష్యత్తు గురించి ఆలోచించాలి. చిన్న వయసులోనే రాకూడని కష్టం వచ్చింది. బొట్టు గాజులు లేకుండా దాన్ని చూడలేకపోతున్నానమ్మా. దాని సుఖ సంతోషాల గురించి, 5వ తరం గురించి ఆలోచించు. మూతపడిన మెల్లుని నీ చేతుల మీదుగా తెరిపించినట్టే దాని జీవితంలో కమ్ముకున్న మబ్బు తెరలను తొలగించమ్మా. ఇందు, ఏంటమ్మా? భోంచేశావా? చేశానమ్మా. రైస్ మిల్లు బాగా నడుస్తుందనుకుంటాను. అవునమ్మా. నీకు కొత్త, ఎలా నెట్టుకొస్తావనని సందేహించానమ్మా. ఇవాళకి కొత్త, రేపటికి పాత. తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే ఎంతటి తెలియని విషయాలైనా ఇట్టే పసిగట్టేయచ్చమ్మా. ఇందు, మనకి ప్రియాతి ప్రియమైన వస్తువు చేజారిపోతే ఏం చేస్తాం? మరో వస్తువు కొనుక్కుంటాం. అలాగే మెడలో నగలతో పాటు మంగళసూత్రాన్ని కూడా దొంగలు పట్టుకొని పోతే ఏం చేస్తాం? మరో మంగళసూత్రం చేయించుకుంటాం, లేదా పసుపు కొమ్ము కట్టుకుంటాం కదా. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నావమ్మా?
నీ మంగళసూత్రాన్ని పట్టుకుపోయింది దొంగ కాదమ్మా, ఆ దేవుడే పట్టుకుపోయాడు. తిరిగి నీ మెళ్ళో మంగళసూత్రాలుండాలని నేను ఆశపడుతున్నానమ్మా. పెళ్ళయ్యి 2 ఏళ్లు తిరగకుండానే వైధవ్యం పొందాం. నీకెంతో భవిష్యత్తుందమ్మా. చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకున్న భార్య పొందే మానసిక క్షోభ ఏమిటో సాటి ఆడదానిగా నేను అర్థం చేసుకోగలనమ్మా. అంటే మళ్ళీ నన్ను పెళ్లి చేసుకోమంటున్నావు కదూ? చేసుకోమని బలవంత పెట్టదలుచుకోలేదమ్మా, చేసుకుంటే బావుంటుందని. సలహా ఇస్తున్నావా? ఆ, అమ్మా, నన్ను కన్న తల్లిగా నువ్వు అలా ఆశించడం సహజం. నేనే నీ స్థానంలో ఉంటే నువ్వు ఆలోచించినట్టే ఆలోచిస్తాను. నేను నీకు తల్లిగా, నువ్వు నా కూతురుగా ఉండుంటే నీ ప్రశ్నే నేను వేస్తే నీ సమాధానం ఏమిటమ్మా? చెప్పలేవు, సమాధానం లేదు. నీ మౌనమే నా సమాధానం. ఆయన నా మనసులో నుంచి చెరిగిపోలేదు. ఆ జ్ఞాపకాలు, అనుభవాలు, మధుర అనుభూతులు నాలో మాసిపోలేదు. ఆయన స్థానంలో మరొకరిని ఊహించుకోలేను. జీవిత భాగస్వామిగా మరొకరికి నా జీవితాన్ని పంచలేను. మనసులో ఆయన్ని స్మరిస్తూ మరొకరితో జీవించలేను. లేనిపోని ఆశలు నాకు రానివ్వకు. దయచేసి ఇంకెప్పుడు ఈ ప్రస్తావన తీసుకొచ్చి నన్ను బాధపెట్టకమ్మా. అల్లుడు గారు వచ్చారా? లత, ఎవరొచ్చారో చూడు. అదేంటి అల్లుడు గారు, కొత్త చోటుకొచ్చినట్టు అలా నిలబడిపోయారేంటి? ఇది మీ ఇల్లు. మాల్ని లేకపోయినా మీరు మా అల్లుడే. ఇలా కూర్చోండి అల్లుడు గారు. మా మాట మన్నించొచ్చినందుకు చాలా థ్యాంక్స్ బావా. అమ్మా, బావకేం కావాలో చూడు. ఇప్పుడేం వద్దు. అదేం కుదరదు. అమ్మా, బావకి పకోడీలంటే ఇష్టం కదా, వెళ్ళి పకోడీలు తీసుకురా. ఆ, బావా, బావా, మాల్ని ఫోటో లోపల పెట్టావెందుకు? నేను చూడకూడదనా? చూసి మరింత బాధపడతానన్నా? అదేం కాదు బావా, మా అక్క నీ మనసులోనే ఉంది. ఇక ఫోటోతో పనేంటని తీసి లోపల పెట్టేశాను. హలో వినోద్ బావా, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చాను. ఇంతకీ ఎలా ఉన్నావు? ఎలా ఉండడం ఏంటి, నువ్వు హ్యాపీగానే ఉంటావు, హ్యాపీగా ఉండాలి. లైఫ్ ని టేక్ ఇట్ ఈజీగా ఎంజాయ్ చేస్తూ పోవాలి బావా. నిన్ను కలవాలని జస్ట్ ఇందాకలా అనుకున్నాను, ఇంతలో నువ్వే వచ్చేసావు. టైం అంటే ఇదే బావా, మనకి మంచి రోజులు వచ్చేసాయి. లాస్ట్ టైం మంచి సింగపూర్ ఏజెంట్ దొరక్క రాంగ్ స్టెప్ వేశాను, ఫలితం అనుభవించాను. ఈసారి సిన్సియర్ ఏజెంట్ దొరికాడు. నిరుద్యోగ ఇంజనీర్ని సింగపూర్ పంపించడానికి ఒప్పందం కుదుర్చుకున్నాను. మంచి ఆఫీస్ కూడా తీసుకున్నాను. రేపే ప్రారంభోత్సవం, నువ్వు తప్పకుండా రావాలి బావా. నువ్వు ఇలా కలిసావని చెప్పడం కాదు కానీ నీ ఇంటికి వచ్చి ఇన్వైట్ చేయాలనుకున్నాను, కానీ అనుకోకుండా నువ్వు ఇలా కలిసావు కాబట్టి ఇలా ఇన్వైట్ చేస్తున్నాను. నువ్వు మాత్రం తప్పకుండా రావాలి బావా. అల్లుడు గారు పకోడీలు. ఇదిగో బావా, నువ్వు ఇలా వేడివేడి పకోడీలు తింటూ ఉండు. నేను మీ అత్తమ్మ మీ ఇంటికి వెళ్ళి వచ్చేస్తాం. దేనికి? మీ అమ్మతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఎంతసేపు ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాం. మనం అందరం కలిసే లంచ్ చేద్దాం. ఓకే లత, బావతో మాట్లాడుతుండు. అమ్మా రా. లత, ఇలా రా. నువ్వు హద్దులు మీరకుండా వినోదుని ఆకట్టుకోవాలి. హద్దులు మీరావనుకో ఆడవాళ్ళని మగవాళ్ళు చీ కొడతారు. జాగ్రత్త. బావా, పకోడీలు తిను బావా. వద్దు లత. తిను బావా. వద్దు. అరే తినమంటుంటే. అమ్మా, నువ్వు తొందరగా దిగి లోపలికెళ్ళి మనం వచ్చిన సంగతి అత్తయ్యకి తెలియజేయి. ఈ లోపు ముసల్దయం చూసిందంటే పెద్ద కత్తితో వచ్చి తలుపేసేస్తుంది. వెళ్ళు. వదినా, వదినా, వదినా. ఏయ్, మొన్న ఆ ఝాన్సీతో వచ్చి చచ్చావు. ఇప్పుడు మీ అమ్మను తోడుగా తీసుకొచ్చావా? నువ్వు ఈ ఛాయలకి రావడానికి వీల్లేదని చెప్పానా లేదా? నేను వచ్చింది నీ కోసం కాదు, మా అత్తమ్మ కోసం వచ్చాను. అత్తమ్మా, శాంతమ్మ. అత్తయ్య లేదు గిత్తయ్య లేదు, ఎల్రా.
ఎళ్ళు అత్తమ్మ చెబితే వింటాను కానీ నువ్వు చెప్తే ఎందుకు వింటాను? గుమ్మం దగ్గర నిలబడి వచ్చే పోయే వాళ్ళు నిలదీసి అనవసరంగా యజమాయిషి చెయ్యకు. నమస్కారం అత్తయ్య. నమస్కారం. బాగున్నావా? చూస్తే తెలియడం లేదు. అవునరా, ఇవన్నీ ఎక్కడ దొంగతనం చేసావు? బామ్మా బానే ఉన్నాను. నమస్కారం వదినా. నమస్కారం. ఏమిటి తల్లి కొడుకులిద్దరూ ఇలా వచ్చారు? ఒకళ్ళు ఫిట్టింగ్లు పెట్టడానికి, ఇంకొకళ్ళు కట్టింగ్లు కొట్టడానికి అనుకుంటాను. అంతే కదరా? బామ్మా ఆ. ఏం లేదు అత్తయ్య. ఏం లేకపోతే ఎందుకు వచ్చావు? బామ్మా ఏమ్మా? అత్తయ్య నేను నా పని మీద వచ్చాను, అమ్మ పని మీద వచ్చింది. ఆ. ముందు నా పని ఫినిష్ చేసుకుని వెళ్ళిపోతాను. ఒకప్పుడు భారతీయ నిరుద్యోగ మేధావులకి మంచి మంచి ఉద్యోగాలు కల్పించాలని నేను చాలా కృషి చేశాను. కానీ సింగపూర్ లో ఒక బోగస్ ఏజెన్సీ నన్ను మోసం చేయడంతో నేను చాలా నష్టపోయాను. నువ్వే ఒక పెద్ద బోగసు. నీకన్నా పెద్ద బోగసులు ఉన్నారేంట్రా? ఇది వరకు ఈ బంగారు బాబు బోగస్సే, కానీ ఇప్పుడు అసలైన బంగారం. అత్తమ్మ, ఇది వరకులా కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని ఒక నమ్మకమైన విదేశీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాను. వాడు అయిపోయాడు. మన భారతీయ నిరుద్యోగ మేధావుల్ని విదేశాలు పంపించే సంస్థ స్థాపించాను. రేపే మరి ప్రారంభోత్సవం. మూత పడిపోయేది ఎప్పుడు? మీరు తప్పకుండా దయచేయాలి అత్తమ్మ. ఆవిడ దయచేస్తుంది కానీ నువ్వు ముందు దయచేయి. వెళ్ళు. నేను వచ్చిన పని అయిపోయింది, ఇక మా అమ్మ పని పెండింగ్. అమ్మా నీ పని మాత్రం పూర్తి చేసుకోరా. వస్తాను అత్తమ్మ, మీరు మాత్రం తప్పకుండా రావాలి. వదినా, నువ్వొచ్చిన పనేమిటో చెప్పు. పర్వాలేదు, చెప్పు వదినా. ఏం లేదు వదినా. ఈ ఇంటి కోడలైన నా పెద్ద కూతురు అర్ధాంతరంగా పోయింది. అల్లుడు గారు భార్య విహీనులయ్యారు. అల్లుడు గారికి మళ్ళీ పెళ్లి చేయాలిగా. ఆ చేసుకునేదేదో నా చిన్న కూతురు లతం చేసుకుంటే బాగుంటుందని అడగటానికి వచ్చాను. ఏమిటేమిటి? నీ చిన్న కూతుర్ని మా వినోద్కి చేసుకోవాలా? చాలు చాలు, నీ పెద్ద కూతురుతో పడిన యాతన చాలు. తిరిగి నీ రెండో కూతుర్ని కోడలుగా తెచ్చుకోమంటావా? అసలు మీ తాహతేంటి, మా తాహతేంటి? పెళ్లికి ముందే మా వినోద్ని మీ పెద్ద కూతురు గుప్పెట్లో పెట్టుకోబట్టి కోడలుగా చేసుకోవాల్సి వచ్చింది. నీ రెండో కూతురు సంగతి మాట్లాడడానికా నువ్వు వచ్చింది? ఏమీ మాట్లాడక్కర్లేదు, మాకు ఆ ఉద్దేశాలు లేవు. నా చిన్న కూతురికి ఏం తక్కువ? నీ చిన్న కూతురికి తక్కువేం లేదు, అన్నీ ఎక్కువే. అమ్మా నువ్వాగు. వదినా, ముందు రెండో పెళ్లికి మా వినోద్ ఒప్పుకోవాలి. లతా వినోదుల జాతకాలు సరిపోవాలి. ఆ తర్వాత మేమంతా ఆలోచించి తగిన నిర్ణయం తీసుకుంటాం. ఏ విషయం నీకు తెలియజేస్తాం. తెలిసి రెండో పెళ్లికి ఎవరు ఒప్పుకోరు. అక్క మొగుడు కాబట్టి లత ఒప్పుకోవచ్చు. అయినా మేమింకా లతను అడగలేదు. చేసుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఏ సంగతి త్వరగా చెప్పండి. వెళ్ళొస్తానందినా. వెళ్ళు వెళ్ళు, రాకు. ఏమి శాంతి, కొంపదీసి ఆ లతను కోడలుగా చేసుకోవాలన్న ఆలోచన నీకేమైనా ఉందా? వద్దమ్మా వద్దు. చేసుకున్నావో కొరువుతో తల గోక్కున్నట్టే. ఏ పేదంటి దాన్నైనా తెచ్చి కట్టబెట్టు, కానీ ఆ ఫిట్టింగ్ల రవణమ్మ కూతుర్ని మాత్రం కోడలుగా చేసుకోవడానికి వీల్లేదు. అంతే. సిద్ధాంతి గారు, ఎంతసేపు అలా చూస్తారు? వినోద్ లతల జాతకాలు సరిపోయాయా? అడ్డంగా తలుపుతారేంటండి? నోరు తెరిచి చెప్పండి. వినోద్ జాతకంతో లత జాతకం కుదరలేదమ్మా. ఆ కుదరకపోతే కుదిరేట్టుగా లత జాతకం తిరగరాయవయ్యా. అపచారం అపచారం. అవకాయం కాదు, అవసరానికి ఏమైనా చెయ్యొచ్చు. ఆ? అలా నోరు తెరుస్తావేంటయ్యా? ఈ డబ్బుతో అపచారానికి ఉపచారం చేసి జాతకాన్ని సవరించు. తీసుకో. చూడు, నాకు కావలసింది నా రెండో కూతురు పెళ్లి. అది వినోద్తో జరగాలి. దానికోసం జాతకాలే కాదు, ఏమైనా మారుస్తాను. నేనన్నట్లుగా వినోద్ జాతకానికి సరిపోయేలా లత జాతకాన్ని మార్చు. జననకాలం మారుస్తావో, రాసులు నక్షత్రాలే మారుస్తావో, లేక లగ్నాలే మారుస్తావో నాకు తెలియదు, కానీ లగ్నాలు పెట్టడానికి అనుకూలంగా మార్చు. తలరాతం తిరిగి రాయడం మన వల్ల కాదు కదా, రాసిన ఆ బ్రహ్మ వల్ల కూడా కాదమ్మా. రవణమ్మ రెండో కూతురే వినోద్కి రెండో భార్యగా రావాలని రాసి ఉంటే అలాగే జరిగి తీరుతుంది. లతన్ చేసుకోవడం నాకు మంచిదేననిపించిందన్నయ్యా. అయితే ఇద్దరి జాతకాలు సరిపోతేనే పెళ్లి చేస్తానని షరతు పెట్టారు. వదినా, వినోద్కి మళ్ళీ పెళ్లి చేయాలన్న ఆలోచన రావడం మంచిదే, కానీ ఇందు పెళ్లి గురించి ఆలోచించకుండా ఆ ప్రయత్నాలన్నీ అయ్యాయి వదినా. నేను మా అమ్మ అందరం చెప్పి చూసాం, కానీ ఇందు ఒప్పుకోవడలేదు. ఆ ప్రస్తావనే తీసుకురావద్దని చెప్పింది. అలా అని ఊరుకుంటావా? శారదా, తనకిష్టం లేనప్పుడు మనం బలవంత పెట్టడం పద్ధతి కాదు. ధర్మా వచ్చాకి ఇందు పెళ్లి గురించి ఆలోచిద్దాం. అమ్మా శాంతి, వినోద్ జాతకం నా దగ్గరుంది. లత జాతకం కూడా తీసుకొస్తే ఇద్దరు జాతకాలు చూసి ఒక నిర్ణయానికి వద్దాం. సరే, నేను వెళ్ళొస్తాను.